భారతదేశంలో ఆవిర్భవించిన క్రీడల్లో చదరంగం ఒకటి అని చరిత్ర చెబుతోంది. దీని అసలు పేరు చతురంగం. అంటే సైన్యంలోని 4 విభాగాలు: పదాతి దళం, అశ్విక దళం, ఏనుగులు మరియు రథంతో కూడిన ఆట అని అర్థం. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మన దేశాన్ని ఏలిన గుప్తుల కాలంలో పుట్టిన ఈ ఆట 10వ శతాబ్దం నాటికి ఇది ఆసియా నుండి నేటి గల్ఫ్ ప్రాంతానికి విస్తరించింది. ప్రపంచంలో లండన్లో 1851లో తొలిసారిగా చెస్ పోటీలు ప్రారంభమైన అధికారికంగా ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు జరిగింది మాత్రం 1886లోనే. మేధోపరమైన సాంస్కృతికమైన ఈ ప్రాచీన క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ఏటా జూలై 20న ఐక్యరాజ్యసమితి ప్రపంచ చదరంగ దినోత్సవంగా ప్రకటించింది. చెస్ బోర్డును తొలి రోజులో అష్టాపదం అనేవారు. వాణిజ్య సంబంధాల కారణంగా మన దేశం నుంచి చదరంగం పర్షియా, అరేబియా, స్పెయిన్ దేశాలకు వెళ్ళింది. తొలి రోజుల్లో మన దేశంలో ఉన్నత కులాల వారు, రాజులు మాత్రమే చెస్ ఆడేవారు. తెలుగు చక్రవర్తి కృష్ణదేవరాయలకు ఈ ఆట అంటే ప్రాణం. వీలు దొరికినప్పుడల్లా ఆయన కొప్పోలు కర్ణంగా పనిచేసే బొడ్డుచర్ల తిమ్మనతో చదరంగం ఆడేవారట. చదరంగంలో తిమ్మన ప్రతిభ చూసి ఆశ్చర్యపడిన రాయలవారు కొప్పోలు గ్రామానికి కృష్ణరాయపురం అని పేరు పెట్టి ఆ అగ్రహారాన్ని తిమ్మనకు బహుమతిగా ఇచ్చేశారని చరిత్ర. తెలుగు ప్రముఖ రచయిత ఆరుద్ర చదరంగం మీద గొప్ప పుస్తకం రాశారు. ఆయనే తమ ఇంటికి సమీపంలో నివసించే విశ్వనాథన్ ఆనంద్ అనే బాలుడికి చదరంగంలో మెలకువలు నేర్పారు. 1988లో గ్రాండ్ మాస్టర్ అయిన ఆనంద్ తర్వాత 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నాడు. తర్వాత అర్జున్ ఎరిగైసి, ప్రజ్ఞానంద, డొమ్మరాజు గుకేష్ వంటి భారతీయ గ్రాండ్ మాస్టర్లు 14 ఏళ్ల లోపలే అంతర్జాతీయ గుర్తింపు పొందారు. చెస్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2000 రకాల చెస్ బోర్డులు ఉండగా 60 కోట్ల మంది ఈ ఆట ఆడుతున్నారు. చెస్ ఆట ప్రారంభానికి ముందు ఆటగాళ్లు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం తప్పనిసరి. అలాగే 5 గంటల పాటు చెస్ ఆడిన ఆటగాడు సగటున 6000 క్యాలరీలు ఖర్చు చేస్తాడు. ఇది 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తడంతో సమానం. 1997లో IBM రూపొందించిన డీప్ బ్లూ అనే సూపర్ కంప్యూటర్ నాటి ప్రపంచ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ ను ఓడించింది. ఇది మానవుడిపై కంప్యూటర్ విజయం సాధించిన తొలి ఘట్టం. తాజాగా AI ఆధారిత చెస్ బోర్డులు కూడా మార్కెట్లో వచ్చాయి. అవి ఆటగాడి కదలికలపై స్పందిస్తాయి. మిగిలిన ఆటలు బాడీ ఫిట్నెస్ కు ఉపయోగపడితే చెస్ మేధస్సును పెంచేందుకు దోహదపడుతుంది. అదే సమయంలో అనేక రకాల మెదడు సంబంధిత అనారోగ్యాలను దూరం చేయటమే కాక IQ, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అదే సమయంలో అల్జీమర్స్ వ్యాధి రాకుండా చెస్ దోహదపడుతుంది. చెస్ ఆడే వారిలో ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సృజనాత్మకంగా ఆలోచించటం, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలనే ధోరణి కూడా చెస్ ఆడటం వల్ల అలవడతాయి.